ఇట్లే ఇలా పోవాలి మనము. కండలూరు జలాశయం ఇదే రూటు. సో వాటర్ బాటిల్ తీసుకుంటాం, మధ్యలో దాహమైతుంది కష్టం. లోపలికి ఎంటర్ అయినాం. ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ చూపించాను కదా, ఆ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఇప్పుడే ఎంటర్ అయినాము. ఎట్లుంటుందో రోడ్డు చూద్దాం. వాటర్ బ్రిడ్జ్, ఫ్లైఓవరా, ట్రైనా? రోడ్డు బాగలేదు. రోడ్డు చాలా డేంజర్గా ఉన్నట్టుంది. జర చూసి పోదాం, లేకపోతే పరిస్థితులు కింద ఏదన్నా కొట్టుకుంటే చాలా దూరం పోవాలి. కండలేరు రిజర్వాయర్, అటవీ శాఖ. ఉంటుంది ఇంకా కొండల ప్రాంతం కాబట్టి. అదురపల్లి కాలనీ, అదురపల్లి. ఏ మంకీస్. చెల్లెటూరు, ఇంటింట చెట్లు, ఊరంతా వనాలు. నైస్. కండలేరు పోలీస్ స్టేషన్. ఇది పోలీస్ స్టేషనా? అసలు పోలీస్ స్టేషన్ లాగే లేదు. మేబీ చెక్ పోస్ట్ ఉండొచ్చేమో. అంబేద్కర్ గురుకులం, కోదండరావు స్వామి టెంపుల్. ఆనకట్ట, రిజర్వాయర్ ఆనకట్ట. చేసా. పైకి ఎక్కాలేమో ఇప్పుడు. బాలికల గురుకుల పాఠశాల, డార్కమెట్రీ. అయ్యబ్బో, జలాశయం కాడ పెట్టినారా? అవును, కొండకే ఎక్కాల. కొండ ఎక్కుతున్నాము. రే చిన్నగా రారాయ్యా. ఎందుకు రాసాం? ఎట్లా వస్తారు అర్థమే కాదు. చూసింటారు కదా. ఇదేంటో పోదాం అట్లా. బాగానే ఉంది. కండలేరు రిజర్వ్ ఫుల్గా ఉంది. అరే డోర్ లేదు బావా. వ్యూ పాయింట్ ఎక్కడ? కుండలేరు రిజర్వాయర్. వ్యూ పాయింట్ చూద్దాం. ఆ దారి ఎట్లా పోతాం? అదేమో గేట్ క్లోజ్ చేశారు బండి పోకుండా.
ఎక్కడ పోయినా క్లోజ్ చేస్తున్నారు. పర్యాటక ప్రాంతం అని తెలుసు, పర్యాటక ప్రాంతం అని తెలిసి కూడా ఎందుకు క్లోజ్ చేస్తున్నారు అయ్యా? కనీసం వాకపులకన్నా పంపించచ్చు కదా. ఇది ఊరు ఉంది, ఇదే వ్యూ పాయింట్ ఏమో. ప్లేస్ మాత్రం బాగుంది కానీ అబ్బా ఎంట్రీ పాయింట్ లేదు అసలు చూడనికి. డెవలప్ చేస్తలేరు, అదే కదా ఇన్ని ప్లేసులు పెట్టుకొని. రింగ్ అది వీడియో కాల్, అది గెస్ట్ హౌసా? ఇదే తిరగాలి బాబా, ఇది ఇటుకే స్టాప్ అవుతుంది, పూర్తిగా తిరిగే సాగదు. బ్యాగ్ అడ్డ ఉంది, బ్యాగ్ అడ్డ ఉండే. ఆన్ చేసిన ఏం జరుగుతుంది. ఇట్లా పోలేము ఈ రూట్లోకి. ఇప్పుడు చూడండి, అమ్మ కష్టపడి పైకి ఆనకట్ట పైకి వచ్చినాం. కండలూరు రిజర్వాయర్ ఇదేనండి. ఎట్లా ఉందో చూడండి, సూపర్గా ఉందిగా. ఒకసారి ఆపి చూద్దామా? కండలూరు రిజర్వాయర్. అబ్బా ఇదేంది బాబు ఇట్లుంది, ఈ మధ్యలో ఇసుకెళ్తే చంపుతాం. కండలూరు సూపర్గా ఉంది. కండలూరు రిజర్వాయర్ మీద వెళ్తా ఉంటే కానీ అది అలో లేదు, మీరు షార్ట్ కట్ పోవాల్సి వస్తుంది. నేను వచ్చిన దగ్గర ఉంది అది ఎవరు ఆడ గొర్రెలు వేపుకుంటున్నా ఆయన చెప్పాడు ఇట్లా పోండి అని. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఎట్లా దిగాలి అసలు, రూట్ ఎట్టుంది బావా? తర్వాత ఎట్లా వెళ్ళాలి మరి? ఏడ దిగింది ఏడుందో బా.
చూడండి ఫ్రెండ్స్, ఇదే కండలేరు రిజర్వాయర్ ఇది. ఆడ మీకు బిల్డింగ్ కనిపిస్తుంది, అది గెస్ట్ హౌస్ అంట. దాని ముందర గేట్ ఉంది, ఆ గేట్లే, కానీ ఆ గేట్ నుంచి మనకు ఎంట్రన్స్ లేదు. ఎట్లా అనుకుంటా వాళ్ళు గొర్రెల కాపరి చెప్పినాడు కాబట్టి ఇట్లా వచ్చేసినాం. చుట్టూ కొండ, ఇటు సైడ్ మొత్తం కండలేరు రిజర్వాయర్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు కనిపిస్తుందా? చాలా ఉంది. ఓ చాలా పెద్దది రిజర్వాయర్. వర్షాలు పడి వాటర్ ఎక్కువ ఉంది. అక్కడ ఉండే కొండలు మాత్రం చాలా సూపర్గా ఉంది. ఒక ఐలాండ్ లాగా అనిపిస్తుంది. అసలు దీనిలో ఇట్లా బోటింగ్ పెడితే చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే మధ్యలో అలా కొండల్లో అవతలికి తిరుగుతుంటే వాటర్లో బాగుంటుంది కదా, ఒక ఎంజాయ్మెంట్. అసలు టూరిజం అంటే డెవలప్మెంట్ అవుతలేదు మనం. ఏంటో మన పరిస్థితి, ఒక్క ఎగ్జైట్మెంట్ లేదు, యాక్టివిటీ లేదు. ఊరికి చూపిస్తున్నా చూడండి, కండలేరు రిజర్వాయర్. ఎప్పుడన్నా వస్తే మీరు రండి, నెల్లూరు నుంచి రావచ్చు. బాగానే ఉంది రిజర్వాయర్. కానీ ఇప్పుడు మీకు మధ్యలో కొండ కనిపిస్తుంది కదా, ఈ కొండ నుంచి అవతల ఇంకో పెద్ద కొండ ఉంది చూడండి. అసలు అది అయితే ఊహించలేనిది, అంత ఎత్తు ఉంది. అసలు అది ఆ మేఘాలు అంత పైకి ఎక్కింది. చూస్తున్నారు అట్లా వంపు, అంత వంపు. ఆ మేఘాలు ఉన్నాయి కదా, ఆ మేఘాలు పైకి ఎక్కి కొండల ప్రాంతం ఎంతకైనా. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము కిందికి పోవాలా, కానీ ఎట్లా పోవాలో మాకు అర్థం కావట్లేదు. ఆ కిందికి వెళ్ళాలి. ఆ కింద మీకు ఆ రోడ్డు కనిపిస్తుందా, అటు సైడ్ ఆ రోడ్లోకి పోవాలి. ఆ రోడ్లో నుంచి ఇప్పుడు మళ్ళా పెంచలకున్న వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. ఎంత టైం పడుతుందో ఏమో. సో ఇదైతే ఏం లేదు ఫ్రెండ్స్, చూడొచ్చు. ఒక 20 నిమిషాలు, ఒక అర్ధగంట సేపు ఏమన్నా ఉంటే తిరిగి చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువసేపు ఉండలేరు, ఎందుకంటే యాక్టివిటీ లేదు, చూసేదానికి కూర్చోడానికి ఏం లేదు. సో ఆ గెస్ట్ హౌస్ అంటే ఆ గెస్ట్ హౌస్ నుంచి ఎవరు లేరు. సో చూద్దాం ఎట్లయితే అట్లా. ఏమంటారు, వెళ్దామా? కిందికి పోవాలి ఇంకా.